హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పి రాజన్ అలియాస్ ఎస్పిఆర్. ఈరోజు మనం బర్నింగ్ ఇష్యూస్లో చూడబోయే ఆర్టికల్ ఏంటంటే కీలడి సీక్రెట్స్ అన్న. అసలు ఈ కీలడి అనేది ఏంటి? మనము పుస్తకాల్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఒక గొప్ప సివిలైజేషన్, అంటే వేలాది సంవత్సరాల క్రితమే మన ఇండియాలో ఒక కల్చర్, ఒక అర్బనైజేషన్, ఒక సిటీ, ఒక అడ్వాన్స్మెంట్, సైంటిఫికల్ థింకింగ్ అన్నీ ఉన్నాయని చదువుకున్నాం. కానీ వాటన్నిటికంటే ధీటుగా ఒక కొత్త సివిలైజేషన్ని వైగై వ్యాలీ సివిలైజేషన్ అంటే తెలుసా? సో అలాంటి ఒక కొత్త విషయం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో అంతకంటే ముందు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ ద్వారా మీకోసం మనం అందిస్తున్న కోర్సెస్ గురించి ఒక ప్రివ్యూ అనేది చూద్దామండి. సో ఇక్కడ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ అనేది మనం అందిస్తున్నామండి. ఎవరైతే ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలి అనే డ్రీమ్తో మీరు ప్రారంభిస్తున్నారో మీకోసం ఆన్లైన్ మోడ్లో కంప్లీట్ కోర్స్ అనేది మీకు యూపీఎస్సీకి సంబంధితమైన ప్రిలిమ్స్, మెయిన్స్ అంతా కూడా మీకు ఇస్తున్నాము. సో అవన్నీ కూడా మన యూపీఎస్సీ ఇన్ఫినిటీలో లైవ్ అండ్ రికార్డెడ్ ఫార్మాట్లో అందుబాటులో ఉంటుంది. ఈ యొక్క కంప్లీట్ కోర్స్కి అయిన ఫీ అనేది మీకు 65,000 రూపీస్ అండి. మీరు 48,000 రూపీస్ పే చేసి 17,000 రూపీస్ ఫ్లాట్ డిస్కౌంట్ అనేది ఆప్ట్ చేసుకొని మీరు ఈ యొక్క కోర్స్ అనేది పొందవచ్చు. ఫెంటాస్టిక్ ఫిబ్రవరి ఆఫర్లో భాగంగా ఈ ఫిబ్రవరి మంత్కైన ఆఫర్లో మనకు ఈ యొక్క సో కాల్డ్ కోర్స్ అనేది ఇంత కాస్ట్కి అనేది అందిస్తూ ఉన్నామండి. 28 ఫిబ్రవరి వరకు మాత్రమే ఈ యొక్క కోర్స్ ఆఫర్. సో అందువల్ల త్వరపడి ఈ యొక్క కోర్స్ అనేది తీసుకొని మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. సార్ నాకు ఆన్లైన్ కాదు సార్, ఒక ఆఫ్లైన్ ఒక క్లాస్ ఎన్విరాన్మెంట్లో వింటేనే నాకు అద్భుతంగా అర్థమవుతుంది సార్, అలాంటి క్లాస్ కోర్స్ మీ దగ్గర ఉందా సార్ అని మీరు అడుగుతున్నారు అంటే మీ మైండ్కి మేము ఇచ్చే సమాధానం ఇదేనండి. సో ఇక్కడ చూడండి, ఫెంటాస్టిక్ ఫిబ్రవరి యూపీఎస్సీ ఆఫ్లైన్ ఇన్ఫినిటీ కూడా మన వద్ద ఉందండి. వైజాగ్ మరియు హైదరాబాద్లో మనం అద్భుతమైన కోర్సెస్ అనేది అందిస్తూ ఉన్నాం. సో యూ క్యాన్ విజిట్ అవర్ వైజాగ్ అండ్ హైదరాబాద్ బ్రాంచెస్ అండి. సో మీరు జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు, కాకపోతే రండి. 3 days ఫ్రీ డెమో క్లాస్ మనమే ఇస్తామండి. 3 రోజులు ఐఏఎస్ క్లాసులు ఎలా ఉంటాయి, ఎలా అందిస్తారు, ఏ క్వాలిటీతో ఉంటుంది, మనం ఇక్కడ జాయిన్ అవ్వచ్చా లేదా, స్టూడెంట్స్ రివ్యూ, స్టాఫ్ రివ్యూ, ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. వైజాగ్లో మన సురేష్ సార్ ఉంటారు. సో అలాగే నేను కూడా వైజాగ్లో అవైలబుల్లో ఉంటానన్న. సో మీరు వచ్చి కన్సల్ట్ అయ్యి కాంటాక్ట్ అయ్యి మమ్మల్ని కలవాలనుకున్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేసుకోవచ్చు. తర్వాతనే మీకు నచ్చితేనే మీరు కోర్స్ అనేది ఆప్ట్ చేసుకుని జాయిన్ అవ్వచ్చునన్న. ఈ కోర్స్కి అయిన ఫీస్ అనేది 58,000 రూపీస్, 75,000 రూపీస్ యాక్చువల్ కాస్ట్ అన్న. ఫిబ్రవరి ఆఫర్లో భాగంగా మనం 58,000 రూపీస్కి అందిస్తున్నాం. సో త్వరపడి 28 ఫిబ్రవరిలోగా ఈ యొక్క కోర్స్ అనేది మీరు తీసుకొని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. మన కోర్సెస్ ఏదైనా కానీ లైఫ్ టైం వ్యాలిడిటీ అన్న. ఒకసారి కోర్స్ తీసుకున్నా అంటే మీకు మీ సక్సెస్ మీ వద్దకు వచ్చేంతవరకు మేము ఎప్పుడూ మీ తోడు ఉంటాము. మీరు ఎప్పుడు కూడా వితౌట్ వేస్టింగ్ టైం హార్డ్ వర్క్ చేస్తూ మీ ప్రిపరేషన్ అనేది చేయడానికి ఆల్రౌండ్ సపోర్ట్ అనేది అందిస్తాం. ఆన్లైన్తో పాటు మీకు ఆఫ్లైన్ తీసుకున్నారంటే ఆఫ్లైన్తో పాటు మీకు ఆన్లైన్ యాక్సెస్ కూడా ఇస్తాము. సో అందువల్ల ఏంటంటే స్టూడెంట్స్కి ఒక డబల్ బెనిఫిట్ అనేది ఉంటుంది. ఎల్లప్పుడూ ఎక్కడి నుంచి అయినా కానీ ప్రిపరేషన్ అనేది ఈజీగా చేయొచ్చు. అలాగే మన ఆప్షనల్ ఇన్ఫినిటీ కోర్స్ కూడా అందిస్తాం. ఆప్షనల్ తీసుకోవాలి అనుకుంటున్న వారికి పబ్యాడ్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ అన్ని ఆప్షనల్స్ అంతా కూడా మనం 22,000 రూపీస్ కాస్ట్కి మీకోసం అద్భుతంగా అనేది అందిస్తున్నామండి. సో ఈ యొక్క కోర్స్ యొక్క ఆఫర్ కూడా 28 ఫిబ్రవరి వరకు త్వరపడండి. త్వరగా కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ అనేది కొనసాగించవచ్చు. అలాగే ఎవరైతే ఎలా యూపీఎస్సీ స్టార్ట్ చేయాలి అనే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారంటే మీకోసం మనం ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది అందిస్తున్నాము. జస్ట్ అట్ ద కాస్ట్ ఆఫ్ 10,000 రూపీస్కే. సో ఇప్పుడు 15,000 రూపీస్ కాస్ట్ అయ్యే కోర్స్ 10,000 రూపీస్కి అందిస్తున్నాం. 5,000 ఫ్లాట్ డిస్కౌంట్ అనేది అందిస్తున్నాం. యూ కెన్ యూటిలైజ్ దిస్ కోర్స్ అండి. అలాగే చూడండి, అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా అందిస్తూ ఉన్నాము. సో ఇదేంటంటే మీకు కరెంట్ అఫైర్స్ అనేది ప్రిపరేషన్స్ అనేది ఈజీ చేసే విధంగా నేను మీకోసం డైలీ ఎంసీక్యూస్ దగ్గర డైలీ కరెంట్ అఫైర్స్ అనేది తీస్తున్నాను. సో 5,000 రూపీస్కి ఈ కోర్స్ మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మన కోర్స్ యొక్క ప్రివ్యూ అన్న. సో ఈరోజు యొక్క టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, చూడండి, టాపిక్లోకి వెళ్ళడానికి ముందు ఒక ప్రివ్యూ ఇస్తాను. ఒక టాపిక్ న్యూస్లో ఎందుకు ఉంది, ఎందుకు ప్రామినెంట్, మనం ఎందుకు చదవాలి అనేది. సో చూడండి, హిందూలో ఎక్స్ప్లెయిన్లో ఇచ్చినారు ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫైండింగ్ ఆఫ్ కీలడి అని ఇచ్చినారు. తర్వాత చూడండి, ఇక్కడ స్వరాజ్యాలో ఏంటి, కీలడి ఎక్స్కవేషన్ ప్లేస్ తమిళనాడు ఇన్ పాన్ ఇండియా కాంటెక్స్ట్, రెఫ్యూటెడ్ ద సపరేటిస్ట్ నెరేటివ్స్. డెక్కన్ హెరాల్డ్లో ఏఎస్ఐ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఆన్ కీలడి థ్రోస్ ఫ్రెష్ డేట్స్ ఆన్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్. తర్వాత హిందూలో 2 వారాల క్రితం ఉంది. అలాగే 2 weeks బ్యాక్ కూడా హిందూలో ఉంది. సో అంటే ఏంటి, కంటిన్యూస్గా ఒక ఆర్టికల్ అనేది ప్రామినెంట్గా ఉంది. సో అలాగే మన ఎగ్జామ్ ప్రిపరేషన్ విషయానికి వచ్చామంటే చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్ అన్న. ఎందుకంటే చూడండి, సో ఇది మనకి ప్రిలిమ్స్లో ఇండియన్ హిస్టరీ, ఓకేనా, ప్రిలిమ్స్లో మనకి ఇండియన్ హిస్టరీలో అతి ముఖ్యంగా ఏన్షియన్ హిస్టరీలో ప్రాముఖ్యమైనది. అలాగే ఇక్కడ చాలా వరకు ఆర్ట్ అండ్ కల్చర్ ఎక్స్కవేషన్స్ అనేది తీసుకున్నారు. సో పాటరీ, ఓకేనా, సో అద్భుతమైన పాటరీ అనేది మనకి
దొరికింది. సో ఇలాంటివన్నీ కూడా ఎవిడెన్స్గా దొరకడం వల్ల ఆర్ట్ అండ్ కల్చర్లో ఇది చాలా 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 ప్రామినెంట్ టాపిక్. అలాగే చూడండి, ఇందులో తమిళ్ లిటరేచర్ యూజ్ చేస్తున్నారు కాబట్టి సో తమిళ్ లిటరేచర్లో ఇండియన్ లిటరేచర్ యొక్క పురాతనత్వాన్ని, సో ఓల్డ్నెస్ని దీన్ని తెలియజేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇమేజ్ బేస్డ్ ప్రివ్యూ అనేది అందిస్తాను, తర్వాత మనం తెలుసుకుందాం. కీలడి అనేది తమిళనాడులో ఉంటున్న ఒక ప్రాంతం మదురై పరిసర ప్రాంతంలో వైగై నది పక్కన ఉంటున్న ఒక ప్రాంతం. ఆ ప్రాంతంలో రీసెంట్గా ఎక్స్కవేట్ చేసినప్పుడు అండర్ గ్రౌండ్లో ఏంటంటే వారు వెలికి తీసినప్పుడు ఏంటంటే ఇలాంటి ఒక అద్భుతమైన కన్స్ట్రక్షనల్ సైట్స్ కానీ ఒక సిటీ ఉన్న దానికైనా ఎవిడెన్సెస్ అనేది దొరికిందన్న. సో ఇక్కడ చూడొచ్చు ఎలా సుమారుగా ఇప్పుడప్పుడు కాదండి, సుమారుగా వేల సంవత్సరాల క్రితం, అరౌండ్ 600-800 BC, అంటే సంగం ఏజ్ కంటే కూడా పురాతనం ఉంటుంది. అంటే ప్రస్తుతం ఉన్న కాలం నుంచి చూసుకున్నామంటే సుమారుగా ఏంటంటే 2800 2800 ఇయర్స్ బ్యాక్ 2800 ఇయర్స్ బ్యాక్, అంటే సుమారుగా 800 BC, క్రీస్తు పుట్టడానికి 800 BC క్రితమే ఏంటంటే ఇలాంటి ఎవిడెన్సెస్ అనేది దొరికినట్టు చెప్తున్నారు. సో అప్పుడున్నట్టు కార్బన్ డేటింగ్లో ఈ ఎవిడెన్సెస్కైనా ఏజ్ అనేది చూస్తున్నారు. సో అలాగే వీటికైనా సంబంధితమైన ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా వెలికి తీస్తున్నారు, ఎందుకంటే రీసెర్చ్ అనేది జరుగుతుంది. మనం సివిలైజేషన్ అంటే ఎప్పుడు కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది పుస్తకాల్లో చదివాము, కానీ అలాంటి పుస్తకాలను మార్చి రాయగలిగిన అద్భుతమైన ఒక ఎవిడెన్సెస్, అలాగే సౌత్ ఇండియన్ ప్రైడ్ని, లిటరేచర్ని తెలిపే విధంగా అద్భుతమైన ఎవిడెన్సెస్ అనేది ఈ కీలడిలో దొరికింది. సో ఇక్కడ చూడొచ్చు ఎలాంటి అద్భుతమైన ఎక్స్కవేషన్స్ అనేది చేశారు. సో అలాగే ఇక్కడ చూడండి, ఇది ఒక బావి సో అంటే అప్పుడు వారు వాటర్ స్టోరేజ్ చేసుకునే విధంగా స్టెప్డ్ పద్ధతిలో ఒక బావిని కూడా వెలికి తీశారు. మొహెంజోదారోలో మనకి గ్రేట్ బాత్ ఎక్స్కవేట్ చేశామని చూసాం. సో అలాగే ఇక్కడ ఏంటి బావిని ఎక్స్కవేట్ చేశారు. ఇక్కడ చూడండి స్క్వైర్ టైప్ బిల్డింగ్స్ అనేది ఉన్నాయి, అంటే ఏంటి పర్ఫెక్ట్ ఆర్గనైజ్డ్ అర్బనైజేషన్ ఉన్నట్టు తెలుపుతున్నాం. సో అలాగే ఇక్కడ చూడండి కొన్ని ఇమేజెస్, మట్టితో చేసిన ఇమేజెస్, లేదంటే టెరకోటా ఇమేజెస్, ఇలాంటివన్నీ అక్కడ దొరికాయి. సో ఇంకా చూసాము అంటే ఇక్కడ ఆర్గనైజ్డ్ లివింగ్. సో ఇక్కడ చూడండి ఇది ఇది ఒక బావిని గుర్తిస్తుంది. తర్వాత చూసామంటే స్కెల్టన్ బరియల్ గ్రౌండ్స్ అనేది. తర్వాత చూసాము అంటే ఇక్కడ బీడ్స్, అంటే ఇక్కడ ట్రేడ్ వ్యాపారం అనేది అద్భుతంగా నడిచింది అనేదానికి ఎవిడెన్స్గా బీడ్స్ అనేది అక్కడ దొరికాయనన్న, అంటే కొద్దిగా ముత్యాలు ఇవన్నీ ఉంటాం కదా, సో అలాంటివి. సో ఇంకా బీడ్స్ అంటే ఏంటంటే మనకి దండలు వేస్తారు చూసారా, దాంట్లో వేసేవి రౌండ్గా ఉంటుంది. సో అవి కానీ దొరికాయి అనేది. తర్వాత చూసారంటే ఇక్కడ బొమ్మలు కానీ వాటి తయారీ విధానం కానీ, అంటే ఏంటంటే వాళ్ళు టెక్నాలజికల్గాను అలాగే ఇండస్ట్రియల్గాను అద్భుతం. సో ఇక్కడ చూశారు కదా ఈ ఇమేజ్ ఏంటంటే ఇవన్నీ కూడా పాటరీ, కీలడి అనే ఒక ప్రాంతంలో దొరికిన పాటరీ, అంటే కుండలు ఎంత కుండలు ఉన్నాయి చూసారా. అంటే ఏంటి అవన్నీ ఇప్పుడు కుండ రూపంలో దొరకదండి, ఎందుకో తునిగిపోయి ఉంటాయి. కాకపోతే ఇంత సంవత్సరాలు కదా, 2800 సంవత్సరాలు కదా, కానీ ఎవిడెన్సెస్ మనకి రిమైన్స్ దొరికిన దాంట్లో బాగా చూసారంటే గుట్టలు దొరికిందంటే ఏంటి ఒక ఇండస్ట్రీనే అక్కడ నడిచిందని మనం చెప్పచ్చా. సో ఇలాంటివి మనకి వీటి ద్వారా మనం అనలైజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ యొక్క కీలడి గురించి నేను మీకు డీటెయిల్గా అనాలిసిస్ అనేది చేయబోతున్నాను. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ప్రతి ఒక్క స్టూడెంట్ చూడవలసిన ఆర్టికల్, అలాగే మీరు షేర్ చేయవలసిన ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను డిస్కస్ చేసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చిందంటే తప్పకుండా కమెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నేను మీ ఎస్పీ రాజన్ సార్. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. యాక్చువల్గా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో మీరు ఒక విషయం తెలుసుకోవాలి, మన ఇండియాలో ఏవైనా కానీ పురాతనమైన వస్తువులు కానీ పురాతనమైన ప్లేసెస్ కానీ ఎక్స్కవేట్ చేయడానికి ఎవరుంటారంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది చేస్తానన్న. అసలు ఇది కొద్దిగా జియో పొలిటికల్ ఇష్యూ అనేది ఉంది. సో ఆ జియో పొలిటికల్ ఇష్యూ ఓవరాల్గా చెప్తాను, ఎందుకంటే పొలిటికల్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేయడానికి నేను ఇక్కడ మనం చూడట్లేదు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూనే మనం చూస్తున్నాం. ఎందుకు సార్ అంటే మనం పొలిటికల్ థింగ్స్ డిస్కస్ చేయాల్సిన అవసరం. యాక్చువల్గా ఏంటంటే ఇది 2020లో కనుక్కున్న ఒక సివిలైజేషన్ కానీ ఒక ఎవిడెన్స్ కాకపోతే అప్పుడు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెక్ చేస్తున్నప్పుడు ఏంటంటే గవర్నమెంట్ తరపు నుంచి ప్రాపర్ ఫండ్స్ లేవనేసి ఎక్స్కవేషన్ అనేది మధ్యలో ఆపేశానన్న. సో తమిళనాడు గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి కొన్ని ఇష్యూస్ అనేది ఆర్కియాలజికల్ సర్వే అనేది అంత ప్రాపర్గా చేయకపోవడం, అలాగే ఇది ఏంటంటే ఇప్పుడు ఇది కనుగొన్నారు అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క ప్రాముఖ్యత తగ్గిపోవచ్చేమో అనే ఫీలింగ్గా నార్త్ ఇండియా కానీ సౌత్ ఇండియా ఇలాంటి కొన్ని పొలిటికల్ ఎలిమెంట్స్ అనేది కొంతమంది మాట్లాడుతున్నారు. బట్ వీ షల్ నాట్ గెట్ ఇన్ టు దట్ టాపిక్స్ అన్న. బట్ థింగ్ ఈజ్ దట్ ఇంతవరకు మనకి సంగం ఏజే ఒక ఓల్డెస్ట్ బెస్ట్ ఏజ్గా కనుక్కుంటాం. సో అంతకన్నా పురాతనమైన ఒక సివిలైజేషన్, అర్బన్ స్ట్రక్చర్, ఇండస్ట్రియలైజేషన్,
సో ఒక కల్చర్ అనేది ఉంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో అలాగే ఇది ఏంటంటే ఫస్ట్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రాపర్గా చేయలేదనేసి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి ఫండ్స్ తీసుకుని తమిళనాడు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ అనేది ముందు నుంచి ఈ యొక్క సర్వే అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇంకా వీటి గురించి ఎవిడెన్సెస్ అనేది పూర్తిగా రాలేదు. ఇట్స్ ఇన్ రీసెర్చ్ స్టేజ్ అన్న. ఒకవేళ పూర్తి వచ్చినప్పుడు ఏంటంటే దిస్ విల్ బీ అన్ ఎక్సలెంట్ థింగ్ అన్న. సో అలాగే ఏంటంటే ఈ యొక్క ఆల్రెడీ ఎక్స్కేవేట్ చేసిన వస్తువులతో ఏంటంటే గవర్నమెంట్ ద్వారా ఆర్కియాలజికల్ సర్వే ద్వారా ఏంటంటే కీలడి సైట్ మ్యూజియం అనేది తయారీ చేస్తున్నారు. సో ఈ సైట్ మ్యూజియం అనేది డెవలప్ చేస్తున్నారు. ఈ మ్యూజియం వచ్చిన తర్వాత సుమారుగా చూడండి ఈ యొక్క ప్రాంతంలో ఎక్స్కవేట్ చేసిందంట మనకి 18,000 కంటే ఎక్కువ ఎన్నైనా 18,000 కంటే ఎక్కువ ఆర్టిఫాక్ట్స్. ఆర్టిఫాక్ట్స్ అంటే ఏంటంటే అక్కడ వెలికి తీసిన వస్తువులు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ మ్యూజియం ఎక్కడ వస్తుందంటే శివగంగ. సో శివగంగ, సో ఏ ప్రాంతంలోనా శివగంగ అనే ప్రాంతంలో. ఇది ఎక్కడుందంటే యాక్చువల్గా శివగంగ డిస్టిక్ అనేది మదురై పక్కన ఉన్న ఒక డిస్టిక్ సో ఎందుకంటే మదురైలో మీనాక్షి అమ్మన్ ఉన్నారు కాబట్టి అందరికీ ఈజీగా గుర్తుండే పేరు. బట్ ఇదేంటంటే మదురై క్లోజ్, అంటే మదురై అని చెప్పొచ్చు. మదురై నుంచి ఒక 12 కిలోమీటర్ల దూరం మాత్రమే. సో ఈ యొక్క 12 కిలోమీటర్లు మాత్రమే దూరం ఉన్న శివగంగ డిస్టిక్లో సౌత్ తమిళనాడులో ఏ ప్రాంతంలో వెలికి తీశారు? సౌత్ తమిళనాడులో అనేది వెలికి తీశారు. సో ఈ యొక్క డిస్టిక్ పక్కనే అంటే మదురై. సో గుర్తుపెట్టుకున్నాం, దిస్ ఇస్ క్లోజ్ టు ద మదురై. అంటే ఒకప్పుడు ఇది కూడా మదురై జిల్లాలోనే భాగమే. తర్వాత స్టేట్ డివిజన్స్లో ఇది సపరేట్ డిస్టిక్ అయ్యిందన్న. కాకపోతే మదురై నుంచి కూడా సో ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ సివిలైజేషన్ కానీ ఈ యొక్క ఎక్స్కవేషన్స్ అనేది మనకి ఏంటంటే క్లోజ్ టు వైగై రివర్. ఏ నది పక్కన? వైగై రివర్. సో ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్తాను. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఒక ఎక్స్కవేషన్ తీసి ఒక ఆర్కియాలజికల్ సైట్ వెలికి తీశారంటే ఆ పక్కనున్న నది ఉన్నప్పుడు ఫ్యూచర్ ఆస్పెక్ట్లో వైగై నదికైనా ఇంపార్టెన్స్ ఉంది. సో ప్రిలిమ్స్ మీరు ప్రిపేర్ అవుతున్నారు అంటే వైగై నది యొక్క హోల్ రౌండ్ మ్యాప్, సిటీస్ లొకేటెడ్ టు ఇట్, ప్రతి ఒక్కటి మీరు చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా డీటెయిల్గా అనేది చదవాల్సిన నెసెసిటీ అనేది ఉంది నాన్న. తర్వాత చూద్దాము. వీళ్ళు వెలికి తీసిన దాంట్లో ఏంటంటే నేను మీకు క్లియర్గా చూపించాను కదా నాన్న, ఎన్ని వేల పాట్స్ అనేది దొరికాయి. అంటే అన్ని పాట్స్ ఉన్నాయి అంటే ఏంటంటే పాటరీ మేకింగ్ ఇండస్ట్రీ ఉన్నట్టే కదా, కుండలు తయారీ చేసే ఇండస్ట్రీ. ఒక ఇంట్లో అయితే అన్ని దొరకదు కదా నాన్న. సో ఇప్పుడు ఒక ఇంట్లో అయితే ఒక 4-5 కుండలు దొరుకుంటాయి, కానీ వేలలో దొరికాయి అంటే ఏంటి? పాటరీ మేకింగ్ ఇండస్ట్రీ అనేది ఆ కాలంలో ఉన్నది, అంతే కదా. యాక్చువల్గా చూడండి సార్, అంటే ఇంకా ఎక్కువ తీయచ్చు కదా సార్, ఇంకా ఎక్కువ దొరకచ్చు కదా సార్ అంటే మీకు ఒక విషయం చెప్తా చూడండి. మనం పూర్తిగా ఎక్స్కవేట్ చేయలేం, ఎందుకంటే మన హ్యూమన్స్ అనేవారు ఎక్కువగా సెటిల్ అయిపోవడం వల్ల పురాతనమైన ప్లేసెస్ ఏమైనా ఉన్నా కానీ వాటిపైన మన హ్యూమన్ సెటిల్మెంట్స్ ఉంటే మనం వాటిని ఎక్స్కవేట్ చేయలేం. కొన్ని ప్రాంతాలను మాత్రమే ఎక్స్కవేట్ చేయగలం, వాటిలో దొరికిన ఎవిడెన్సెస్ని మనం ప్రొవైడ్ అనేది చేస్తున్నాం. బట్ కాకపోతే ఇక్కడ అద్భుతం ఏంటంటే సో చూడండి, సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ చేసిన పాటరీ అంతా కూడా లోకల్ రా మెటీరియల్స్ అంటే ఆ పరిసర ప్రాంతంలో అవైలబుల్ ఉంటున్న మెటీరియల్స్ ద్వారానే తయారీ చేసింది, అంటే ఇంపోర్ట్ బయట దేశాల నుంచి కాదు అనేది. అలాగే ఇంకా చూసారు అంటే ఈ పాటరీలో 120కి పైగా పాటరీస్, అంటే 120 పాట్ షర్ట్స్ అంటారు, అంటే కొండలు విరిగిపోయిన కదా వాటిపైన ఏంటంటే తమిళ్ బ్రాహ్మీ ఇన్స్క్రిప్షన్స్ అనేది ఉంది నాన్న. ఏంటది? తమిళ్ బ్రాహ్మీ ఇన్స్క్రిప్షన్స్ అనేది అందులో ఉన్నాయి. అంటే తమిళ్ లిటరేచర్స్లో రాసిన సో కాల్డ్ లెటర్స్ కానీ అలాగే స్క్రిప్ట్ కానీ అక్కడ ఉంది. అంటే దీని ద్వారా మనకి ఏం తెలుస్తుందన్న అంటే ఇక్కడ తమిళ్ అనేది వన్ ఆఫ్ ద లాంగ్ సర్వైవింగ్ స్క్రిప్ట్గా మనం చెప్పొచ్చు కదా, అవునా? లాంగ్ సర్వైవింగ్ స్క్రిప్ట్ అంటే అప్పట్లోనే ఈ స్క్రిప్ట్ అనేది సో రాతపూర్వకమైన ఎవిడెన్సెస్ అనేది తమిళ్ లాంగ్వేజ్కి ఉంది. సో వన్ ఆఫ్ ద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్నా కానీ వాటి యొక్క డీటెయిల్స్ అనేవి మనకు తెలియదు. సో ఇక్కడ కీలడిలో తీసిన ఒక అద్భుతాల గురించి మనం చూస్తున్నాం కాబట్టి ఇందులో ఆ ప్రాంతంలో ఏంటంటే కీలడిలో ఏంటంటే స్పిండిల్ వర్ల్స్ అంటే ఏంటంటే సో నూలు కడతారు చూసారా, క్లాత్ అయ్యింకి ఒక థ్రెడ్స్ కడతారు కదా, అవి ఉన్నాయి. కాపర్ నీడిల్స్ అంటే కాపర్తో తయారు చేసిన నీడిల్స్ అంటే ఏంటి? నాన్న బట్టలు కుట్టడానికి క్లాత్స్ మనము మేకింగ్ ఇండస్ట్రీలో ఉపయోగిస్తాం కదా, అదే క్లాత్స్ని మనము కుట్టుకోవడానికి ఉంటుంది కదా, సో అవి కానీ. తర్వాత సో వాటి మీద సీల్స్ ఉన్నాయి. అలాగే కొన్ని హ్యాంగింగ్ స్టోన్స్ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం ఏదైతే చేనేత చేస్తుంటారో చూసారా, కొన్ని స్టోన్స్ లాగా హ్యాంగ్ చేసి వాటికి సో యాన్స్ ట్రై చేసినట్టు, యాన్స్ అంటే కొన్ని క్లాత్స్ కానీ అలాగే థ్రెడ్స్ కానీ ఇవన్నీ కూడా ట్రై చేసినట్టు ఉన్నాయి. అలాగే కొన్ని సో కాల్డ్ మేకింగ్లో ఎలా ఉన్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే సో టెరకోటా స్పియర్స్ అంటే కొన్ని మట్టితో చేసినవి, కొన్ని చెక్కతో చేసినవి, ఇలా
మల్టిపుల్ ఎండెడ్ మేకింగ్తో ఏంటంటే సో కొన్ని స్పియర్స్ రౌండ్ కలర్గా ఉన్నాయి, చేనేత చేసే విధంగా అన్నీ కూడా ఉంటున్నాయి. అవి మాత్రమే కాదు, కొన్ని ఎర్త్ వెసల్స్ ఉన్నాయి నాన్న. ఎర్త్ వెసల్స్ అంటే భూమి లోపల ఉంటున్న పెద్ద పెద్ద కుండల్లాగా అవన్నీ ఉన్నాయి. సో ఏంటంటే లిక్విడ్ని హోల్డ్ చేసే, అంటే డైయింగ్ చేసే విధంగా, లిక్విడ్ని హోల్డ్ చేసే విధంగా ఉందంటే ఏంటి, అవన్నీ కూడా డైయింగ్ చేసే విధంగా. సో వీటిని బట్టి మనకి ఏం చెప్పొచ్చు, ఇవన్నీ బాగా చూసారంటే మీకు ఏం అర్థమవుతుందన్న వీటి నుంచి. సో ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ చూసారు అంటే వేటి ఇండస్ట్రీకి అంటే ఆ టైంలో సో ఈ యొక్క కీలడిలో వీవింగ్ ఇండస్ట్రీ, చేనేత ఇండస్ట్రీ అనేది ఉన్నట్టు తెలుపుతుందా. సో ఇది ఒక అద్భుతం అండి, చేనేత ఇండస్ట్రీ అనేది ఆ టైంలో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే మనకి కొన్ని వెసల్స్లో లిక్విడ్ హోల్డ్ చేసినట్టు అవన్నీ ఉన్నాయి. అంటే ఏంటి, క్లాత్ మేకింగ్తో పాటు డైయింగ్ ఇండస్ట్రీ, ఓకేనా, డై వేసేయడానికి కావాల్సిన వెసల్స్, లిక్విడ్ హోల్డింగ్ అన్నీ ఉన్నాయంటే డైయింగ్ ఇండస్ట్రీ అనేది ఉన్నట్టు చూపిస్తున్నారు. అలాగే నీడిల్ అండ్ థ్రెడ్ ఇవన్నీ వాటితో పాటు కొన్ని బీడ్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొన్ని మనకి ఏదైతే పూసలు అంటారు చూసారా, అలాంటి బీడ్స్ అంటే గ్లాస్ బీడ్స్ అనేది లభించాయి. అంటే గ్లాస్ బీడ్ ఇండస్ట్రీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి అనేది మనకు చూస్తుంది. సార్ ఎందుకు సార్ ఇంత డీటెయిల్ చెప్తున్నారు అంటే ఒక విషయం తెలుసుకోండి, ఈ ఆర్టికల్ కానీ ఈ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మల్టిపుల్ న్యూస్ ఆర్టికల్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని మనం క్షుణ్ణంగా, వీవింగ్ ఇండస్ట్రీ ఉంది, డైయింగ్ ఇండస్ట్రీ ఉంది, గ్లాస్ బీడ్ ఇండస్ట్రీ ఉంది, ప్రతి పాయింట్లో తెలుసుకున్న విషయాలన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా డీటెయిల్గా చదవాలి. ఎందుకంటే నెక్స్ట్ అప్కమింగ్ యూపీఎస్సీ ఎగ్జామ్లో ప్రిలిమ్స్ అయినా సరే, మెయిన్స్ అయినా సరే ఈ టాపిక్ యొక్క ప్రాముఖ్యత ఎక్కువ. అలాగే మన హిస్టరీని తెలుపుతున్నప్పుడు ఇలాంటి కంటెంట్ని ఇంక్లూడ్ చేసినప్పుడు మీ ఆన్సర్ వ్యాలిడేటరింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది మెయిన్స్లో. అలాగే ఈ ప్రాంతంలో గోల్డ్ అంటే బంగారంతో చేసిన ఆర్నమెంట్స్ కూడా దొరికాయండి. సో అంటే బంగారంతో చేసిన ఆర్నమెంట్స్ దొరికాయి. ఇంకా కాపర్ నీడిల్ లభించిందని చెప్పాను. సో అలాంటి కాపర్ ఆర్టికల్స్ కూడా లభించాయి. ఇంకా చెప్పాలి అంటే ప్రీషియస్ స్టోన్స్, అంటే సో రంగురాళ్ళు అంటాము. సో కొన్ని ప్రీషియస్ స్టోన్స్ అనేది లభించాయి. సో ఇప్పుడు తర్వాత షెల్తో తయారు చేసిన బ్యాంగిల్స్ అనేది దొరికాయి. అంటే సో అక్కడ ఏంటి, బ్యాంగిల్ మేకింగ్ కూడా ఉందని మనకు అర్థమవుతున్న బ్యాంగిల్స్ లభించాయి. తర్వాత ఏంటంటే ఐవరీ బ్యాంగిల్స్, అంటే ఐవరీ బ్యాంగిల్స్ అంటే ఏనుగు తందాలతో వాటితో తయారు చేసిన బ్యాంగిల్స్ కూడా దొరికాయి. సో అంటే ఏంటంటే బ్యాంగిల్ మేకింగ్ అనేది అద్భుతంగా ఉందని. దాంతోపాటు మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ ఇన్ని విషయాలు తెలుస్తున్నాయంటే ఆ కాలంలో అక్కడ బతికిన ప్రజలు అనేవాళ్ళు చాలా ఆర్టిస్టిక్గా ఉన్నారనేది అర్థమవుతుంది. తర్వాత కల్చరల్లీ ఇంత అద్భుతమైన ప్రీషియస్ స్టోన్స్, రిచ్ ఎలిమెంట్స్ ఉన్నాయంటే ఏంటి, వాళ్ళ కల్చరల్ అనేది ఎలా ఉంటుంది, కల్చరలీ రిచ్, చాలా వరకు ఒక రకంగా రిచ్ కమ్యూనిటీ అనేది ఉన్నట్టు తెలుపుతుంది. తర్వాత ఏంటంటే ఇవన్నీ తెలిసిన తర్వాత ఏం చెప్పొచ్చు మనం, కీలడి పీపుల్, కీలడి అనే ప్రాంతంలో నివసించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చాలా వరకు మంచి ప్రాస్పరస్ లైఫ్ స్టైల్, అంటే ఒక మోడర్న్ లైఫ్ స్టైల్ నివసించినట్టు తెలుస్తుందా లేదా. సో అంటే వారి యొక్క లైఫ్ స్టైల్ అనేది చాలా వరకు మోడర్న్ గాను, అలాగే ఫాస్ఫరస్ గాను, రిచ్ గాను అనేది ఉన్నట్టు మనకి దీని ద్వారా అనేది అర్థమవుతుంది. అలాగే ఇది మాత్రమే కాదు, ఇక్కడ వీరు కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే అగేట్, ఓకేనా, అగేట్ అండ్ కార్నియల్. సో ఇవన్నీ కూడా ఏంటంటే మన ఇండియాలో లభించేవి కాదు, కార్నిలియన్, ఓకేనా, కార్నిలియన్ బీడ్స్ అంటారు. సో ఇవన్నీ ఏంటంటే మన ఇండియాలో లభించవు. కాకపోతే మన ఇండియాలో లభించి ఇక్కడ దొరికాయంటే ఏంటి, ఖచ్చితంగా వారు ఇంపోర్ట్ చేసుకోవాలి, అంటే బయట దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. వారు ఇంపోర్ట్ చేసుకున్నారు అంటే ఏమని, సో ఖచ్చితంగా వారి కాలంలో కమర్షియల్ నెట్వర్క్స్, అంటే బయట ప్రపంచంతో వారికి కనెక్షన్ అనేది ఉండేది, కమర్షియల్ నెట్వర్క్స్, వ్యాపారం అనేది అద్భుతంగా ఉండేది అనేది మనకి అర్థమవుతుందన్న. సో ఇది కీలడి పీపుల్స్ యొక్క స్పెషాలిటీ. అది మాత్రమే కాదు, కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వారి టైంలో ఏంటంటే టెర్రకోటా ఇమేజెస్, మట్టితో చేసిన కొన్ని బొమ్మలు కానీ, ఇంకా చెప్పాలి అంటే ఐవరీ డైస్, ఓకేనా. సో అంటే వారి కాలంలో ఆట వస్తువులుగా డైస్, ఇప్పుడు దాయాలు ఉన్నాయి చూసారా, సో ఆ డైస్ కానీ, అలాగే కొన్ని గేమ్స్ మెన్స్ ఉన్నట్టు ఆటలంతా కూడా ఆడుతున్నట్టు, అంటే రిచ్ కమ్యూనిటీగా వాళ్ళు నివసించిన దానికైనా ఎవిడెన్సెస్ అనేది కూడా దొరుకుతున్నాయి. అలాగే ఇవన్నీ కూడా ఏంటి, సో ఇక్కడ గేమ్స్ మెన్ ఇవన్నీ దొరుకుతున్నప్పుడు ఏంటి మనకు ఓవరాల్గా అర్థమయ్యేది అంటే వాళ్ళు పాస్ట్ టైం, అంటే టైం పోకుండా గేమ్ ఇలాంటివి ఆడుతూ వారు టైం పాస్ చేయడానికి కొన్ని హాబీస్ అనేది పెట్టుకున్నట్టు మనకు అర్థమవుతుంది. అంటే కొన్ని ఆటలు కానీ ఇలాంటి హాబీస్ అనేది ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఈ యొక్క కీలడి నుంచి దొరికిన ఎవిడెన్సెస్ నాన్న. తర్వాత తీసుకున్నాము అంటే ఇక్కడ ఫైండింగ్ వల్ల మనకి ఏంటంటే యాక్చువల్గా మనం చదువుతున్న హిస్టరీలో సంగం, ఓకేనా, సంగం ఏజ్ అనేది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ లిటరేట్ ఏజ్ అని చెప్తాము. ఇది 3rd సెంచురీ, ఓకేనా, 3rd సెంచురీ బీసీ నుంచి కూడా, ఓకేనా, 3rd సెంచురీ బీసీ నుంచి కూడా 3rd సెంచురీ, ఓకేనా, 3rd సెంచురీ ఏడీ వరకు, ఓకేనా. సో
థర్డ్ సెంచరీ సో AD వరకు అంటే ఆఫ్టర్ క్రైస్ట్ వరకు మనం ఏంటంటే క్యాల్కులేట్ చేస్తాం. కాకపోతే ఈ సంఘం ఏజ్ అనేది దేన్ని సూచిస్తుంది? సంఘం ఏజ్ అనేది ఏంటంటే సంఘం అంటే ఏంటన్నా అసెంబ్లీస్ నన్న అంటే ప్రజలందరూ కూడా కలిసి వాళ్ళ యొక్క ప్రఖ్యాతిని చెబుతున్నటువంటి విధంగా ముఖ్యంగా కవులు ఓకేనా ఎవరి యొక్క అసెంబ్లీస్ కవులు యొక్క అసెంబ్లీ కవులు ఎవరైతే ఉంటారో వారి యొక్క అసెంబ్లీస్ అనేది మదురై ప్రాంతంలో జరుగుతున్నట్టు చెప్పారు. కానీ ఇది మనం చదివిన సంఘం. కాకపోతే ఇప్పుడు ఈ ఎవిడెన్సెస్ తెలియడం వల్ల ఈ సంఘం ఏజ్ అనేది 3 BC కాకుండా 3rd సెంచరీ BC కాకుండా ఇంకా పురాతనమైంది, ఇంకా 600 సంవత్సరం అంతకంటే కూడా పురాతనం. అంటే సో ఇప్పుడు సంఘం ఏజ్ అనేది మళ్ళీ పుస్తకాల్లో మనం రీరైట్ చేయాల్సిన నెసెసిటీ ఉంది. అంటే సంఘం ఏజ్ అనేది ఇప్పుడు 800 BC నుంచి స్టార్ట్ అయినట్టు మనకి తెలుస్తుంది ఈ కీలడి ఆర్కియాలజికల్ ఫైండింగ్ ద్వారా. అలాగే ఇక్కడ కొన్ని ఎవిడెన్సెస్ని స్టడీ చేసినప్పుడు అంటే కొన్ని రాతపూర్వకమైన ఎవిడెన్సెస్ కానీ కొన్ని పాటరీ కానీ ఇవి చూస్తే ఇంకా 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 పురాతనమైనవనే తెలుస్తుంది. సో అలాగే ఏంటంటే మనము ఐరన్ ఏజ్ ఓకేనా. సో ఐరన్ ఏజ్ నుంచి కూడా ఓకేనా మన ఐరన్ ఏజ్ అనేది ఏంటంటే సో సుమారుగా 12th సెంచరీ ఓకేనా 12th సెంచరీ BC నుంచి కూడా ఓకేనా 12th సెంచరీ BC నుంచి కూడా మన ఐరన్ ఏజ్ అనేది సుమారుగా సో 6th సెంచరీ వరకు కంటిన్యూ అయింది అంటున్నాం ఓకేనా 6th సెంచరీ వరకు కంటిన్యూ అయింది అన్నాం. కాకపోతే ఈ 6th సెంచరీ తర్వాత ఈ మధ్యలో మనకి ఏంటంటే 6th సెంచరీ నుంచి కూడా 4th సెంచరీ వరకు ఓకేనా 6th సెంచరీ నుంచి 4th సెంచరీ వరకు లింక్ అనేది మిస్ అయింది సౌత్ ఇండియాలో ఓకేనా. సౌత్ ఇండియాలో ఎవరున్నారు, ఏమైంది, ఆ కల్చర్ ఎలా డెవలప్ అయింది అనేది మనకి లింక్ అనేది మిస్ అయింది. అక్కడ మిస్సింగ్ లింక్ అనేది మనకి దొరకడం అనేది జరిగింది ఓకేనా. దీని గురించి డెక్కన్ హెరాల్డ్ ఒక ఆర్టికల్లో మిస్సింగ్ లింక్ అనే ఒక ఆర్టికల్ కూడా మీకు ప్రపోన్ అనేది చేశారు. సో అలాగే ఏంటంటే ఇక్కడ అద్భుతం ఏంటంటే సో ఇక్కడ కీలడి అనేది ఏంటి వైగై వ్యాలీ సివిలైజేషన్. కీలడి అనేదాన్ని మనం వైగై వ్యాలీ సివిలైజేషన్ అని అంటాం. సార్ ఎందుకు సార్ వైగై వ్యాలీ సివిలైజేషన్ అంటే ఇండస్ నది పక్కన ఉంది కాబట్టి అది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అయ్యింది. మరి ఇది వైగై నది కదా నాన్న, వైగై రివర్ పక్కన కదా. సో అంటే ఇక్కడ ఒక అద్భుతం ఏంటంటే ఇక్కడ దొరికిన ఆర్టిక్రాఫ్ట్స్ అంతా కూడా మనము ఇండస్ వ్యాలీ సివిలైజేషన్తో లింక్ చేయగలిగినట్టు ఉంది. అంటే ఏంటంటే సో దీని ద్వారా మనకి ఏమర్థమైంది, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి వైగై సివిలైజేషన్కి ఖచ్చితంగా లింక్ అనేది ఉన్నట్టే. ఎందుకంటే ఆ కాలంలో మనం బాగా అబ్జర్వ్ చేసామంటే సో ఇక్కడ మనకు కూడా అక్కడ పాటరీ దొరికింది, అలాగే వెల్ బెల్ట్ బీడ్స్ దొరికాయి, బ్యాంగిల్స్ దొరికాయి, గోల్డ్ దొరికింది, ఆర్నమెంట్స్ దొరికాయి. అంటే ఇక్కడ మనకేంటి ఓవరాల్గా మనకి వైగై సివిలైజేషన్కి అలాగే ఇండస్ సివిలైజేషన్కి నియరెస్ట్ లింక్స్ అనేది ఉన్నాయి. ఇంకా ఇండస్ సివిలైజేషన్ యొక్క సో కాల్డ్ ఎవిడెన్సెస్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇంకా తెలియలేదు, అవునా కదా. సో తెలియలేదు. ఈ వైగై సివిలైజేషన్ కూడా వన్ ఆఫ్ ద అర్బన్ ఎన్విరాన్మెంట్ కదా, ఒక సిటీ కల్చర్ని చూపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు ఇమేజ్లో బీడ్స్ అంటే ఇవన్నీ కూడా ఏంటి పూసలు నాన్న. సో ఇలాంటి పూసలు ఇవన్నీ ఉపయోగించినట్టు తెలుస్తుంది. అలాగే ఐరన్ ఏజ్ టైంలో మనం నార్త్ ఇండియన్ హిస్టరీ చదువుతున్నామే కానీ సౌత్ ఇండియాలో ఏమైందో చాలా వరకు తెలియదు. సో అక్కడ మిస్ అయిన లింక్ అనేది తెలుస్తుంది. సో ఇంకా చెప్పాలంటే తమిళనాడు గవర్నమెంట్ యొక్క ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఓకేనా, తమిళనాడు స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, తమిళనాడు స్టేట్ చెందిన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అనేవారు సో దీని గురించి ఇంకా రీసెర్చ్ అనేది సెక్షన్ ఆఫ్ స్టడీస్ అనేది ఇంకా చేస్తూ ఉన్నారు. పూర్తి కాల 4th సెక్షన్ ఆఫ్ స్టడీ అనేది ఇంతవరకు చేస్తున్నారు. ఇంకా కూడా రిపోర్ట్స్ అనేది రావడానికి అనేది వెయిటింగ్లో ఉన్నారు. ఈ యొక్క తమిళనాడు స్టేట్ యొక్క ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో వారు ఏం చెప్పారంటే కీలడికి వచ్చేసి ఏదైతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి ఏవైతే క్వాలిటీస్ ఉన్నాయో అంతకంటే అద్భుతమైన క్యారెక్టరిస్టిక్స్ మన ఇండియాలో ఉంది అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, ఇప్పుడు మహెంజోదారో హరప్పా ఇక్కడ ఎక్కడ ఉన్నాయనన్న అవన్నీ కూడా మనకి చాలా వరకు పాకిస్తాన్ ప్రాంతానికి వెళ్ళిపోయి. అంటే ఇప్పుడు ఇండియన్ సివిలైజేషన్నే రీరైట్ చేయగలిగిన పొటెన్షియల్ కలిగిన ఎవిడెన్సెస్ అనేది వీళ్ళు చెప్తున్నారు. అంటే తమిళనాడు యొక్క ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ న్యూస్ ప్రకారం ఏం చెప్తుందంటే ఇది ఒక అర్బన్ సివిలైజేషన్. అంటే చూడండి మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా అర్బన్ సివిలైజేషనే కదా. అంటే ఇది ఒక అర్బన్ సివిలైజేషన్ సిమిలర్ టు ద సో కాల్డ్ ఇండస్ వ్యాలీ లాగా. అలాగే బ్రిక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. అంటే అక్కడ కూడా ఇటుకలతో తయారు చేసిన స్ట్రక్చర్స్ ఉన్నాయా లేదనన్నా ఇక్కడ కూడా ఇటుకలతో తయారు చేసిన స్ట్రక్చర్ అనేది ఉన్నట్టు చెప్తున్నారు. అలాగే అక్కడ కూడా లగ్జరీ ఐటమ్స్ ఉన్నాయా, సో లగ్జరీ ఐటమ్స్ అనేది అక్కడ లభించాయి. ఇక్కడ కూడా మనకి ఏంటంటే లగ్జరీ ఐటమ్స్ అన్నీ కూడా లభించాయి. అలాగే ఏంటంటే అక్కడ కూడా ఏంటంటే మనకి ఇంకా చెప్పాలి అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆ కాలం ట్రేడ్లో ఏంటంటే
వారు వ్యాపారం అనేది ఇంటర్నల్గాను ఒక్కొక్క ప్రాంతం మధ్యలోను అండ్ బయట దేశాలతోనూ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఓకేనా ఎక్స్టర్నల్ ట్రేడ్ చేసినట్టు ఎవిడెన్స్ దొరికింది. అంటే ఓవరాల్గా ఏంటంటే మన ఇండియాలో కూడా అంటే అంటే ఇండియా అంటే అది కూడా ఇండియానే అండి. సో అందుకని సార్ మీరు ఏదో చెప్తున్నారు సార్ అనుకోకండి, ఇండియానే. బట్ థింగ్ ఈజ్ అంటే ఒక సౌత్ ఇండియాలో ఒక ప్రైడ్గా అనేది ఇక్కడ సేమ్ టు సేమ్ అక్కడున్న స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో సేమ్ స్ట్రక్చర్గా ఇక్కడ డెవలప్ అయినట్టు. అలాగే ఏంటంటే ఒక అడ్వాన్స్డ్ ఇండస్ట్రియస్ ఎకనామీగా ఓకేనా, ఇండస్ట్రియస్ ఒక కల్చర్గా ఓకేనా, ఇండస్ట్రియస్ మరియు అడ్వాన్స్డ్ సివిలైజేషన్గా ఇది ఉన్నట్టు తెలుపుతున్నారు. ఇంకా కూడా వెలికి తీస్తున్నారు. చాలా విషయాలు షాక్ అయ్యేలా దొరుకుతున్న ఎవిడెన్సెస్. చాలా వరకు ప్రజలంతా కూడా ఈ ప్రాంతంలో సెటిల్ అయిపోయారు నాన్న. అర్బన్ ప్లేసెస్ అంతా కూడా చాలా వరకు ఆక్రమితతో ప్రజలంతా సెటిల్ అయిపోయారు. అయినా కానీ మనకి ఏంటంటే చాలా వరకు ఏంటంటే సో ఇవి ఆ యొక్క ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి మనకి ఏంటంటే ఒక సిమిలారిటీస్ ఉన్నట్టు చెప్తున్నారే కానీ ఎక్కడా కూడా లింక్ చేసే ఎవిడెన్సెస్ దొరకలేదు నాన్న. లాంగ్వేజ్ కానీ వీటికి కానీ లింక్ చేసే ఎవిడెన్సెస్ అనేది దొరకలేదు. కాకపోతే ఏంటంటే వారు చెప్పడం, తమిళనాడు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ చెప్పడం ప్రకారం ఏంటంటే అది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎంతైతే అద్భుతమని మనం ఎంతకాలం గర్వపడుతున్నామో అంతే అద్భుతంగా ఈ వైగై వ్యాలీ సివిలైజేషన్ సౌత్ ఇండియాలో అనేది అది ఒక అద్భుతంగా అనేది మనము ఇంప్రెస్ చేసి అలాగే వాటి యొక్క గొప్పతనాన్ని మనం చెప్పుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అలాగే మన హిస్టరీ అనేది ఏంటంటే ఇప్పుడు ఇండియా అనేది మామూలు విషయం కాదు, అవును కదా. సో ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అద్భుతమైన సివిలైజేషన్ అని చెప్తారు. సో అలాగే ఇప్పుడు మనం సంగం సివిలైజేషన్ అంటే ఏంటో ఒక ఓవర్వ్యూ చూద్దాం. సంగం ఏజ్ ఓకేనా. సంగం ఏజ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంగం ఏజ్ అంటాము. సంగం అంటే ఏంటంటే ఒక సంఘ అంటారు ఓకేనా. సంగం అనేది అంటే సంఘ ఓకేనా, సంఘ. సో సంఘ అంటే ఏంటంటే ఇది ఒక సాంస్క్రిట్ ఓకేనా, ఒక సాంస్క్రిట్ పదానికి లింక్డ్ పదంలాగా. అంటే ఏంటంటే నాన్న ఇది సంఘ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్, అంటే గ్రూప్ ఆఫ్ పర్సన్స్ అంటే ప్రజలందరూ ఒక చోట కలిసేదాన్ని మనం సంఘము, సంఘ అని అంటాం. సో ఇక్కడ తమిళ్ సంఘం అనేది జరిగింది. తమిళ్ సంఘం అంటే ఏంటంటే తమిళ్లో ఎవరైతే గొప్ప పాయిట్స్ ఎవరైతే ఉంటారో ఓకేనా, తమిళ్ సంఘం అంటే ఏంటంటే సో తమిళ్లో పాయిట్స్, కవులు, స్పెషలైజ్డ్ పర్సన్స్, అలాగే కొద్ది ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉంటారో వారంతా కూడా ఏంటంటే సో అకాడమీ ఆఫ్ పాయిట్స్ అంటారు. అకాడమీ ఆఫ్ పాయిట్స్ అంటారు. సో కవులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఏంటంటే అసెంబ్ల్ అవుతారు. వీళ్ళు ఏ కాలంలో అసెంబ్ల్ అయ్యారంటే అప్పుడు మదురైని పరిపాలిస్తున్న పాండియన్ కింగ్స్, పాండియన్ రాజులు ఎవరైతే ఉన్నారో సో ఆ రాజులు పరిపాలిస్తున్న ప్రాంతంలో అనేది వీరు మీట్ అయ్యారు. చాలా వరకు మొట్టమొదటి 2 సంఘాల గురించి మనకి ఎవిడెన్సెస్ అనేది తక్కువే లభించాయి నాన్న. కాకపోతే దీని ద్వారా ఏంటంటే సంఘం లిటరేచర్ అనేది మనకు దొరికింది. అంటే సంఘం యొక్క లిటరేచర్, రాతపూర్వకమైన ఎవిడెన్సెస్, స్క్రిప్ట్ అనేది మనకి ఆ కాలంలోనే ఉన్నట్టు మనకి తెలుస్తుంది. అలాగే మనకి దొరికిన ఎవిడెన్సెస్ అంతా కూడా 3rd సంఘం నుంచి ఎక్కువగా దొరికాయి. మొట్టమొదటి 2 సంఘాలు అనేది సముద్రంలో మునిగిపోయానో లేదంటే ఇంకా కొన్ని ఎవిడెన్సెస్ లేకపోవడం వల్ల మనకి దొరకలేదు. ఈ యొక్క 3rd సంఘంలో దొరికిన ఎవిడెన్సెస్ ప్రకారం ఏంటంటే ఈ ప్రాంతం అంతా కూడా సెక్యులర్ అంటే ఏంటి, మతం. చూడండి, మతం వారిగా, కులం వారిగా ఇలా విడిపోయి ఉండకుండా సమాజం అనేది సెక్యులర్గా ఉంది ఓకేనా. సో ముఖ్యంగా పబ్లిక్ అండ్ సోషల్ యాక్టివిటీస్ అంతా కూడా గవర్నమెంట్ అంతా కూడా చేస్తున్నారు. అంటే గవర్నమెంట్ అనేది ఎలా ఉండేది ఆ టైంలో, ఒక పబ్లిక్ కానీ ఒక సొసైటీ కానీ ఒక ఆర్గనైజ్డ్ ఫామ్లో ఉన్నట్టు ఆ సంఘం లిటరేచర్లో అనేది సోషల్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి అనే దాని గురించి తెలుస్తున్నాయి. ఇంకా చెప్పాలి అంటే సంఘం ద్వారా మనకి అంటే ఆ టైంలో యుద్ధాలు జరిగాయని, చారిటీ జరిగాయని, సేవలు చాలా చేశారని, వ్యాపారం చేశారని, ట్రేడ్ చేశారని, అలాగే వర్షిప్ చేశారు. చాలా వరకు దేవుణ్ణి నమ్మకం కానీ అన్నీ కూడా దొరికాయి. ఇంకొక విషయం కీలడి గురించి చెప్తున్నా కదా, అక్కడ నుంచి చెప్తాను చూడండి. ఎలాగో మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కూడా ఏంటంటే దేవునితో అంటే అక్కడ కూడా ఏ మతాన్ని పూజించినట్టు ఎక్కడ ఎవిడెన్స్ దొరకలా. ఈ కీలడిలో కూడా ఇంతవరకు దొరకలా. ఇన్ ఫ్యూచర్ దొరకొచ్చేమో, బట్ మనకు తెలిసినంత వరకు అయితే దొరకలేదు అన్న. తర్వాత మనం చూస్తున్నది ఏంటంటే సో ఓవరాల్గా నెక్స్ట్ చూసినామంటే ఈ సంఘం లిటరేచర్ యొక్క ఎవిడెన్సెస్లో మనకి ఏంటంటే ఈ చాలా వరకు దొరికిన ఇయర్లియస్ట్ తమిళ్ వర్క్స్, అంటే తమిళ్లో రాతపూర్వకంగా దొరికిన ఇయర్లియస్ట్ వర్క్స్ ఓకేనా, చాలా పురాతనమైన వర్క్స్ని ఏమంటారంటే చూడండి తొల్కాపియం అనేది వన్ ఆఫ్ ద ఇయర్లియస్ట్ వర్క్స్ ఉన్న తమిళ్ లిటరేచర్స్లో. తర్వాత ఏంటంటే ఈ సంఘం లిటరేచర్స్లో 10 పోయమ్స్ అంటే 10 కావ్యాలు ఓకేనా. సో 10 కావ్యాలు కలుపుతున్నట్టు 10 పోయమ్స్ అనే పేరుతో పత్తుపాటు. సో అంటే ఏంటి, పత్తుపాటు అంటారు. సో ఇది ఏంటంటే 10 పోయమ్స్ కలిగి ఉన్నది. తర్వాత ఏంటంటే 8 ఆంథాలజీస్. సో 8 ఆంథాలజీస్ అంతా కలిపిన తర్వాత దీన్ని ఏమంటారంటే మనము ఎట్టు తొగై ఓకేనా. సో ఏమంటారు, ఎట్టు తొగై అంటారు. సో ఇవన్నీ కూడా సంఘం లిటరేచర్లో దొరికిన ఎవిడెన్సెస్. అలాగే 18 మినీ వర్క్స్, 18 మైనర్గా జరిగిన ఒక రైటింగ్ ఎవిడెన్సెస్ అనేవి దొరికాయి. సో అవన్నీ కూడా ఏంటంటే 14 కీల్ కనక్ అంటారు ఓకేనా. సో అది ఏమంటారంటే 14 కీల్
కనక్, ఓకేనా. సో అలా అంటారు. సో ఇవన్నీ కూడా అంటే ఈ 3 పుస్తకాలు మనము ఖచ్చితంగా ఏంటంటే మనకి లిటరేచర్లో కానీ ఆర్ట్ అండ్ కల్చర్లో కానీ అలాగే ఏంటంటే ప్రస్తుతం కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. కాకపోతే ఇక్కడ స్క్రిప్ట్ దొరికిందన్నాను కాబట్టి సంగం లిటరేచర్స్కి ప్రస్తుతం ఉన్న స్క్రిప్ట్కి సో గుర్తుపెట్టుకోండి తమిళ్, ఓకేనా. తమిళ్లో మనకి దొరికిన స్క్రిప్ట్ అప్పుడు దొరికిన స్క్రిప్ట్కి ఇప్పుడు దొరికిన స్క్రిప్ట్కి అలాగే కీలడికి ఇప్పుడున్న స్క్రిప్ట్కి డిఫరెన్స్ తెలియాలి. తమిళ్ అనేది జనరల్గా, ఓకేనా. సో ఏన్షియన్ టైంలో కానీ ఆ టైంలో కానీ వాళ్ళు యూజ్ చేసిన స్క్రిప్ట్కి సో ప్రజెంట్ స్క్రిప్ట్కి డిఫరెన్స్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చూసాము తమిళనాడులో తమిళ్ యొక్క ఎర్లియస్ట్ స్క్రిప్ట్ చాలా పురాతనమైన స్క్రిప్ట్ ఏంటంటే బ్రాహ్మీ స్క్రిప్ట్. ఇక్కడ మనకి కీలడిలో లభించింది ఏంటి, బ్రాహ్మీ స్క్రిప్ట్ అనేది లభించింది. కాకపోతే తమిళ్ యొక్క ప్రెసెంట్ స్క్రిప్ట్ అనేది బ్రాహ్మీ కాదు నాన్న. ప్రెసెంట్ అనేది గ్రంథ. ఏ స్క్రిప్ట్, గ్రంథ స్క్రిప్ట్ నుంచి డెరైవ్ చేయబడింది, ఓకేనా. గ్రంథ స్క్రిప్ట్ నుంచి డెరైవ్ చేయబడింది. సో ఇది ఏంటంటే ఇది ఒక రకంగా యాంగులర్ స్క్రిప్ట్ అంటారు, ఓకేనా. ఇది ఒక రకంగా న్యూ యాంగులర్ స్క్రిప్ట్ అని అంటారు. ఇది రాతపూర్వకమైన ఎవిడెన్సెస్. తర్వాత వైగై నది గురించి చూద్దాం, సింపుల్గా తెలుసుకుందాం. వైగై నది. సో వైగై అనేది వన్ ఆఫ్ ద ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ అన్న. ఈస్ట్ ఫ్లోయింగ్ తూర్పు వైపు ఫ్లో అయ్యే ఒక రివర్. సో ముఖ్యంగా మదురై మధ్య ప్రాంతంలో, సో మదురై మీనాక్షి అమ్మని అని చెప్తుంటామా. సో ఆ మీనాక్షి అమ్మన్ టెంపుల్లో కూడా ఏంటంటే చాలా వరకు ఇక్కడ ఫెస్టివల్స్ అంతా కూడా ఈ వైగై నదిలోనే చాలా వరకు జరుగుతుంది. ఈ వైగై నది అనేది చాలా వరకు ఏంటంటే సో కావేరి అండ్ కన్యాకుమారి. సో దీని యొక్క బేసిన్స్ అనేది కావేరి నదికి, ఓకేనా. కావేరి నదికి అలాగే కన్యాకుమారికి, ఓకేనా. కన్యాకుమారికి మధ్యలో, ఓకేనా. కావేరీ బేసిన్కి అలాగే కన్యాకుమారి ప్రాంతానికి మధ్యలో అనేది ఈ యొక్క బేసిన్ అనేది లొకేట్ అయి ఉంటుంది. అలాగే వైగై నది అనేది 2 కొండల ప్రాంతం మధ్య నుంచి ప్రయాణిస్తుంది. అది ఏంటంటే ఒకవైపు కార్డమం, ఓకేనా. కార్డమం హిల్స్ అంటారు, ఓకేనా. వెస్టర్న్ ఘాట్స్లో ఉంటున్న భాగస్వామ్యమైన కార్డమం హిల్స్ మరియు పళని హిల్స్. సో వేటి మధ్యలో, కార్డమం అండ్ పళని హిల్స్, ఈ రెండింటి మధ్యలో అనేది స్టార్ట్ అవుతుంది, ఓకేనా. బిట్వీన్ దెమ్. సో ఏమంటాం, బిట్వీన్ దెమ్. సో ఈ రెండింటి మధ్యలో అనేది స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి ఏంటంటే సో ఆన్ ద వెస్ట్ అంటే అది నదిలో జాయిన్ అయ్యేటప్పుడు ఎక్కడంటే 2 పాక్ స్ట్రైట్, ఓకేనా. పాక్ స్ట్రైట్, ఓకేనా. చూసుకోండి, పాక్ స్ట్రైట్ టు ద వెస్ట్. పాక్ స్ట్రైట్ అనేది వెస్ట్ సైడు. అలాగే పాక్ బే, ఓకేనా. పాక్ బే అనేది టు ద ఈస్ట్ అనేది ఉంటుందన్న. సో అలా సముద్రాన్ని పోయి జాయిన్ అవుతుంది, ఓకేనా. సో ఇది సో ఒక చిన్న కరెక్షన్ అన్న. సో సారీ టు సే దట్. సో ఇది వెస్టర్న్ ఈస్ట్ కాదు కదా, సో తూర్పు సైడ్ కదా, ఈ 2 వస్తాయి. సో అందువల్ల పాక్ బే అండ్ పాక్ స్ట్రీట్ ఇవన్నీ కూడా ఈస్ట్ సైడ్ వస్తుంది కాబట్టి ఈ 2 కూడా ఈస్ట్, వైగై రివర్కి ఇవి 2 కూడా వెస్ట్ అవుతుందన్న. సో దిస్ ఇస్ ఇట్. సో ఇది టు ద వెస్ట్, ఆ యొక్క పాక్ స్ట్రీట్ అండ్ పాక్ బే అనేది టు ద ఈస్ట్ అనేది ఉంటుంది. సో వీటి మధ్యలోనే వైగై రివర్ అనేది ప్రయాణిస్తూ ఉంటుంది. సో ఈ కొండల ప్రాంతం మధ్య నుంచి కూడా ప్రయాణిస్తూ ఈ యొక్క నది అనేది సముద్రంలో అనేది మన బే ఆఫ్ బెంగాల్లో అనేది జాయిన్ అవుతుంది. సో ఈ టాపిక్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే 2013లో, ఓకేనా, 2013లో మీకు యూపీఎస్సీ మెయిన్స్లో, ఓకేనా, యూపీఎస్సీ మెయిన్స్లో అనేది డైరెక్ట్గా అనేది మీకు మెయిన్స్లో అనేది అడిగారు సంగం లిటరేచర్కి సంబంధించి. సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నప్పుడు ఏంటంటే యూ నీడ్ టు హ్యావ్ అ బెటర్ ఆన్సరింగ్, ఓకేనా. సో లెట్ మీ గివ్ ద క్వశ్చన్ ఫర్ ద మెయిన్ సో దట్ మీకు హెల్ప్ అవ్వచ్చు, ఓకేనా. సో క్వశ్చన్ యొక్క ఓవర్వ్యూ ఇస్తాను, తర్వాత మీరు చదివచ్చు. నాట్ వెరీ యూస్ఫుల్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఏ connected political history, okay na, point of view of a connected political history of South India, సౌత్ ఇండియా యొక్క పొలిటికల్ హిస్టరీని తెలుపుతున్న విధంగా వాళ్ళు ఏంటంటే ద సంగం లిటరేచర్ portrays the social and economic conditions of its times, of its time with remarkable వివిడ్నెస్. క్వశ్చన్ ఆన్సర్ ఎంత పొడవుగా ఉందంటే మెయిన్స్ క్వశ్చన్లు ఇలాగే ఉంటాయనన్నా. చాలా వరకు ఏంటంటే క్వశ్చన్ చదవడానికి మనకి హెడ్ ఎక్ వచ్చేసి బోర్ కొట్టేసి అసలు క్వశ్చన్ అర్థం చేసుకోకుండా తప్పు పెట్టేస్తూ ఉంటాం. సో కమెంట్. సో ఇక్కడ ఏంటంటే 2013లో అడిగిన క్వశ్చన్ ఏం లేదన్న. సో వాళ్ళు ఏంటంటే పొలిటికల్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా సంగం లిటరేచర్ అనేది మనకి చాలా వరకు కాకుండా సమాజాన్ని, ఎకనామిక్ స్ట్రక్చర్ని తెలుపుతున్నట్టు చెప్తున్నారు. సో ఇదే విధంగా మనము చూడండి
ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఏం చెప్పాలి మనము? సంగం లిటరేచర్ అనేది ఎక్కువగా పోయమ్స్ కానీ, పోయెట్స్ కానీ, కవులు కానీ, గొప్పతనాన్ని వీటిని చెప్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఇంటలెక్చువల్ క్యాపబిలిటీ కాబట్టి సమాజం గురించి, సమాజంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల గురించి ఎక్కువ తెలిపినట్టు మనం ఎవిడెన్సెస్ ప్రొవైడ్ చేస్తూ, కమెంట్ చేస్తూ స్టేట్మెంట్ అనేది రాయాల్సి ఉంటుంది. సో ఎందుకు సార్ ఇది ఈ టాపిక్ రిలేటెడ్ అంటే ఇప్పుడు అడగొచ్చు. ఇక్కడి నుంచి సగంగా అడుగుతున్నప్పుడు మనం కొద్దిగా పురాతనంగా కీలడి ఎక్స్కవేషన్ గురించి చెప్పాలి. ఒకవేళ కీలడి అడిగారు అనుకోండి, ఇప్పుడు మనం చెప్పిన క్వశ్చన్ని ఒక కంటెంట్ని ఒకసారి రివ్యూ చేయండి. కీలడి గురించి అడిగారంటే ఏంటి? సో అక్కడ వైగే రివర్ పక్కన ఉంది, ఇండస్ట్రియల్ ఏరియా, తర్వాత ఏంటంటే చాలా వరకు ఏంటంటే బ్రాహ్మీ స్క్రిప్ట్ అంటే రాతపూర్వకంగా కూడా వాళ్ళు ఎక్సలెంట్గా ఉన్నారు. వీవింగ్ ఇండస్ట్రీ ఉన్నట్టు ఎవిడెన్స్ చెప్తున్నాం. డైయింగ్ ఇండస్ట్రీ, గ్లాస్ బీడ్ ఇండస్ట్రీ, ఆర్నమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు చాలా వరకు రిచ్ పీపుల్గా ఉన్నారు. సో ప్రాస్పరస్ లైఫ్ స్టైల్ లీడ్ చేశారు. అలాగే ఏంటంటే కమర్షియల్ నెట్వర్క్స్ అయిన అగేట్, కార్నీలియన్ ఇలాంటి ఎవిడెన్సెస్ దొరకడం వల్ల వాళ్ళకి ఏంటంటే ప్రపంచ దేశాలతో కనెక్ట్ ఉంది, ట్రేడ్ అనేది ఉంది. అలాగే ఏంటంటే సంగం ఏజ్కి ఇంకా పురాతనమైన ఎవిడెన్సెస్ అనేది దీని ద్వారా లభించడం జరిగింది. సో అలాగే ఇక్కడ చూడండి, సో ఇలా బావి దొరకడం వల్ల ఏంటి, ఈ యొక్క బావి ఎవిడెన్స్తో మనం ఏం చెప్పొచ్చు, వాళ్ళు నీటిని అప్పటి నుంచే కూడా భూమి నుంచి వెలికి తీయడం కానీ, భూమిలో వాటర్ తీయడం కానీ, లేదంటే వాటర్ని స్టోర్ చేయడం కానీ ఇలాంటి క్యాపబిలిటీస్ అనేది ఉన్నట్టు మనం చెప్పొచ్చా. సో ఇలా ఆర్కియాలజికల్ సర్వే నుంచి ఇంకా కంప్లీట్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి మనకు దొరికిన ఎవిడెన్సెస్ని బట్టి ఈ ఆర్టికల్ అని మనం డిస్కస్ చేసాం. ఇంకా కూడా దీని నుంచి ఎక్కువ అద్భుతాలు తీస్తూ ఇంకా ఎక్కువ విషయాలు తెలుస్తుందని భావిస్తున్నాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ ద డే. దిస్ ఈస్ మీ ఎస్పీ రాజన్ అలియాస్ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్. ఎలాంటి వీడియోస్ బర్నింగ్ ఇష్యూస్ పైన, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ పైన ఏమన్నా తీయాలి అనుకుంటున్నారు అంటే కైండ్లీ కమెంట్స్. సో కైండ్లీ కీప్ సపోర్టింగ్. మీ యొక్క కమెంట్స్ అనేది చూస్తూ ఉంటాం. సో మీరు కమెంట్ చేసే దాన్ని బట్టి మీకోసం ఇంకా ఎక్కువ ఆర్టికల్స్ అనేది మీకోసం నేను అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ ద డే. అలాగే చూడండి, మర్చిపోకుండా మన కోర్సెస్ అనేది తీసుకొని మీ ప్రిపరేషన్ అనేది ఇంకా బెటర్ లెవెల్లో క్వాలిటీ అనేది పెంచుకుంటూ బెస్ట్ ఎవర్ ప్రిపరేషన్ అనేది చేయగలరు. ఓకే గైస్, థ్యాంక్ యూ. దిస్ ఇస్ మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.